హలో వాళ్ళు ఈ రోజు వచ్చేసి మనం వాల్మీకి కేవ్స్ అంటే మనకు ఆంధ్రప్రదేశ్ లో నంద్యాల జిల్లాలో ఉంటాయి అనమాట. మనకు పర్యాటక ప్రదేశం అన్నమాట నంద్యాలలో ఉండే. సో ఇక్కడ చూస్తున్న మొత్తం కూడా మనకు బిల్వ సర్గం గుహలు వచ్చేసి మనకు బేతంచెర్లకు దగ్గరలో ఉంటాయి. అలాగే శ్రీ లక్ష్మీ మద్దిలేటి స్వామి సన్నిధి అంటే మనకు టెంపుల్ దేవస్థానం అనమాట మనకు బేతంచెర్లకు దగ్గరలోనే ఉంటుంది. అలాగే మనం ఇప్పుడు చూస్తున్నది వాల్మీకి కేవ్స్, మనకు వాల్మీకి గుహలు. ఈ గుహలు వచ్చేసి ప్యాపిలి మండలం నంద్యాల జిల్లాలో ఉంటాయి అన్నమాట. ఇవి బోయవాండ్లపల్లె గ్రామంలో సమీపాన ఉన్న గుహలలో అంటే మనకు ఒక కొండ కింద ఉంటాయి అనమాట. సో 10 అడుగుల ధ్వజస్తంభం మాదిరి ఉన్న శివలింగాలను చూడొచ్చు అనమాట. సో మనం పైకి వెళ్ళిపోతే అంటే వాటిని చూడాలంటే చాలా హెవీ రిస్క్ చేయాలి ఇక్కడ. అంటే మనకి ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నవి సో భూలోకంలో వెలిసిన కైలాసం మాదిరిగా కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఈ మార్గం వచ్చేసి సో విజిట్ చేయడానికి అనంతపురం రాయల చెరువు మీదుగా సో నేషనల్ హైవే 44 గుండా అనంతపురం వెళ్లువారు సో 72 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మనకు కడప వెళ్లువారు నేషనల్ హైవే 67 గుండా సో 150 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి ఉంటుంది. సో ఇవి మొత్తం కూడా చూడాలంటే సో రహదారి గుండా అంటే డోన్ నుంచి వీళ్ళు నేషనల్ హైవే 44 మీదుగా 95 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి. సో వీటిని చేరుకోవాలంటే ఓకే. సో లోపలికి వెళ్ళి చూద్దాము మొత్తం కూడా కేవ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది. సో బోయవాళ్లపల్లె ప్యాపిలి మండలం సో నంద్యాల జిల్లాలో ఈ ప్రదేశంలో వాల్మీకి కేవ్స్ దగ్గర మనకి ఇక్కడ లోకల్ వాళ్ళు చెప్పారు ఏమిటంటే ఒకటి టవర్ స్తంభం ఉండాలన్నమాట. సో జియో కానీ సో ఎయిర్టెల్ కానీ సో ఐడియా కానీ వోడాఫోన్ కానీ ఒకటి ప్రొవైడ్ చేయండి. ఎందుకంటే చాలా మంది పర్యాటకులు వస్తారు, వాళ్ళకి సరిగా సిగ్నల్ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది కదా. ఒకటే లోపలికి వెళ్ళాలంటే మనం వాల్మీకి కేవ్స్ కదా చూస్తున్నది. ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి మనకు 50 రూపీస్ టికెట్ ప్రైస్ మనీ ఉంటుంది అనమాట. మనకు 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో లోపలికి వెళ్ళిపోతున్నాం. చాలా బాగుంటాయి. మీకు చెప్పాను కదా శివలింగాల ఆకారం మాదిరి ఉండే 10 అడుగులు అనేవి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. సో ఇవి అన్నమాట. మనకు లోపలికి వెళ్తే ఒక వజ్రాల మాదిరి ఉంటాయి. సో వాటిని కూడా చూడాలంటే లోపలికి వెళ్ళిపోవాలి. గ్రామస్తులకు వచ్చేసి మనకు ఫ్రీగా ఉంటుంది. అంటే ఓన్లీ సో బోయవానపల్లి గ్రామం సో ఈ విలేజ్ వాళ్ళకు మాత్రమే. సో మిగతా వాళ్ళందరూ కూడా సో 50 రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తారనమాట. మీరు ఆంధ్రాలో ఎక్కడున్నా సరే వీటిని చూడాలంటే ముందుగా సో డోన్ కి వచ్చేయండి. డోన్ నుంచి అయితే 95 కిలోమీటర్ అని చెప్పారు అక్కడ బోర్డులోనైతే. కానీ మనకు 45 కిలోమీటర్స్ వస్తుంది డోన్ నుంచి. అలాగే ప్యాపిల్ నుంచి అయితే 30 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. ఓకేనా. సో రాయల చెరువు నుంచి కానీ నంద్యాల నుంచి కానీ రావాలనుకున్న వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటాయి. సో కేవ్స్ మొత్తం కూడా చూద్దాం లోపలికి వెళ్ళి. చోట మనకు ఎంట్రెన్స్ లో ఫ్యాన్స్ ఉంటాయి. అలాగే మనకి ఇక్కడ చెప్తున్నాం కదా గుహలు ఇవన్నీ మనకు వాల్మీకి కేవ్స్ అన్నమాట. ఈ స్టెప్స్ మాదిరి వెళ్ళాలి లోపలికి. చాలా అద్భుతంగా ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఈ విధంగా ఉంటుందండి. సో వాటిని ఆవు పొదువులు అంటారు అనమాట. ఇక్కడ ఉన్న వాటిని చాలా అద్భుతంగా ఉంటుంది. వాటి పేర్లు అనేవి మనకైతే తెలియదు. ఇక్కడ లోకల్ వాళ్ళని అది మరి తెలుసుకోవాలి. మీరు ఏదైనా సరే ఇక్కడేని కాదు మన ఆంధ్రాలోనే కాదు సో మహారాష్ట్రలో లేదా గుజరాత్ లో రాజస్థాన్ లో ఎక్కడైనా సరే ప్రదేశాలు చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడుండే లోకల్ వాళ్ళని కలసండి. అలాగే అక్కడ ఉన్న లోకల్ ప్రదేశాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది అనమాట. ఇలాంటి శివలింగాలు అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి. మనకు స్వయంభుగా వెలిసిన లింగాలు అనమాట. మనం పైనుంచి వచ్చిన రూట్ వచ్చేసి ఇదండి. ఇక్కడికి వచ్చే పర్యాటకులు వచ్చేసి చాలా మంది వస్తుంటారు, వెళ్తూనే ఉన్నారు కింద. నాకు తెలిసిన వరకు అయితే ఈ రోజు ఎవరు ఉండరేమో అనుకొని చాలా బెదపడుతూ వచ్చాను. ఎందుకంటే లోపలికి వెళ్తుంటే ఎంత భయంకరంగా ఉంది చూడండి. చాలా భయంకరంగా ఉంది. మొత్తం కూడా మనకు లైటింగ్స్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు ఈ ఊరు వాళ్ళండి వీళ్ళిద్దరు కూడా ఈ బ్రదర్స్ వాళ్ళు. సో ఇక్కడ లోకల్ అన్నమాట. మనతో పాటు లోపలికి వెళ్ళడానికి వస్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనకంటూ సో చాలా భయం ఉంటది. లోపల లైటింగ్స్ కానీ మొత్తం కూడా చెప్పాను కదా ఇందాక మబ్బుగా ఉండేది. ఇప్పుడైతే చాలా అద్భుతంగా ఉంది. మొత్తం కూడా దూరుకుంటూ వెళ్ళిపోవాలిరా బాబు. ఎందుకంటే సో లేదంటే అమాంతవి తలిగేస్తాయి. సో ఎంత భయంకరంగా ఉంది చూడండి. ఒక గర్భగుడి అంటే ఇది ఏదో చూద్దాము. ఎక్కడ ఇదేనా అంటే గర్భగుడి షేప్ అన్నమాట. మనకు పైన మనం చూసిన దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. అంటే అక్కడ మనం పేపర్ లో మాత్రమే చూసాం. అంటే మనకు పాంప్లెట్ మాదిరి ఉంటది. మనకు ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటది. స్కిప్ చేసి చూసి మీకు ఏది అర్థం కాదనమాట. మనం తిని పాడేసిన ఎముకల మాదిరి ఉంటాయి ఈ రాళ్ళన్నీ కూడా. సో చూపిస్తున్నా కదా ఇవన్నీ కూడా ఒక ఎంకల్ మాదిరి ఉంటాయి. కానీ వీటిని టచ్ చేసినా సరే మీరు ఎలాంటి స్పైల్ చేయకూడదు. ఎందుకంటే మనల్ని ఎత్తుకవే జైల్లో వాడేస్తారు. ఇలాంటి టచ్ చేస్తే సాధ్యమైన వరకు చూడడం వరకు లేదంటే ముట్టుకునే వరకే మీ పని. అంతేకాని మనకు ఏదో బంగారం దొరికింది అన్నట్టు రాళ్ళు చేసుకొని కట్టెలు తీసుకొని కొట్టకండి. ఇక్కడికి వచ్చేసి ఈ మిచ్చన్ ఎంత పెద్ద ఉందో అంత పెద్దగా అలాంటి మిచ్చన్లతో పాటు మొత్తం కూడా 4 మిచ్చన్ల పాటు ఎక్కిపోవాలి పైకి. 7 బాల్ దగ్గరికి వెళ్ళాలంటే పైన హెల్దీగా ఉంటాయి వాటర్. వాళ్ళు మొత్తం కూడా కర్ణాటక వాళ్ళు అనుకుంటా వీళ్ళు. చాలా ఫ్రెండ్స్. సో దేవస్థానం అన్నమాట మనకి ఇది. మరియా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ సో దేవస్థానం అన్నమాట అది. సో మొత్తం కూడా సో మనకి ఇక్కడ బ్రహ్మం తపస్సు చేసిన ప్రదేశం అన్నమాట. మనకి ఇక్కడ చూపిస్తున్న చూడండి ఆకారం కనబడుతుంది. ఆకారం అదే విధంగా ఉంటాయి ఇక్కడ. మీరు చూస్తున్నారు కదా ఈ ప్లేస్ చాలా ఈ విధంగా ఉంటుంది అన్నమాట. సాఫ్ట్ గా
చాలా సాఫ్ట్ గా ఉంటుంది అనమాట. ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు చెప్తున్నారు, మనకు లోకల్ వాళ్ళు కలిసడం ఏమిటంటే చాలా అదృష్టం నాకైతే. ఎందుకంటే మనం మన ఊర్లో, మన సొంత ఊర్లో ఉండే ఏదైనా సరే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది మనకు మొత్తం తెలుసు. మన ఊర్లో ఎక్కడ ఏ వీధిలో ఒక చిన్న బియ్యం గింజ ఏ కాలంలో పడినా కూడా మనం తెలుసుకునే సిచ్యువేషన్ మనకు ఉంటది. ఎందుకంటే మనది లోకల్ అన్నమాట. సో ఇక్కడ కూడా వీళ్ళది లోకల్ అన్నమాట. అందుకనే ప్రతి మూమెంట్ నాకు చెప్తున్నారు, అక్కడ పైకి వెళ్తామంటే కూడా వద్దు బ్రదర్ అన్నారు. సో మళ్ళీ ఈ టైమ్స్ అంటే ఇంకోసారి వచ్చినప్పుడు మీకు చూపిస్తాను, ట్రావెల్ ట్రిప్ పూర్తిగా ఎండ్ అయిపోయిన టైం వచ్చినప్పుడు. సో మనకి ఇక్కడ వచ్చేసి మెత్తగా ఉంటుంది అనమాట, సాఫ్ట్ గా చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఇక్కడ ఈ ప్రదేశం మొత్తం కూడా మనం చూస్తున్నది ఈ ప్రదేశంలో చాలా బాగుంది. అది చాలా క్లైమేట్ బాగుంది. అవి కూడా పొదుగులా కలర్ఫుల్ చిలక అని ఇదే కలర్ఫుల్ నడక అంటే ఈ నడకలో ఇలాంటి కలర్ లైట్స్ పెడితే చాలా బాగుంటది. ఇప్పుడు నీటి పారుతూ ఉంటది, ఇప్పుడు విడుదల అవుతూ ఉంటది. ఎండల కాలం తక్కువ, వర్షాకాలం అయితే భారీగా ఫ్రెండ్స్. సో ఇవి పొదుగులు అన్నమాట. మనం ఇక్కడ చూస్తున్నది పొదుగులు, చాలా చాలా బాగున్నాయి. సో ఎంతో కలర్ఫుల్ గా ఉంటాయి మనకు. సో ఇక్కడ ఉండేది నరసింహస్వామి వారి ఆకారం అన్నమాట. మనకు ఇవి చెప్తున్నారు, అక్కడ ఉండేటివి ఆవు పొదుగులు అంటారు అనమాట. చాలా బాగున్నాయి అయితే. ఒక్కొక్కటి ఒక్కో రకంగా సౌండ్ వస్తుంది అనమాట ఇక్కడ మనకు. స్వామి నందీశ్వరుడు. సో మనకి ఇక్కడ నందీశ్వరుడు కూడా వెలిసాడండి. సో ఇవ్వండి మనకు ఇక్కడ కనిపించేవి, ఒక్కొక్కటి ఒక్కో రకంగా సౌండ్ వస్తాయి చూడండి. సో సైలెంట్ గా ఉండండి. సో మీ చుట్టూ ఏదైనా వైలేషన్ కానీ, మీ చుట్టూ ఏదైనా శబ్దాలు కానీ ఉంటే కూడా వాటిని కొద్దిసేపు బంద్ చేసి పెట్టుకోండి. చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక్కొక్కటి కూడా వినిపిస్తాను చూడండి. వినిపిస్తుందా? చాలా బాగుంది. సో ఇంకో ప్రదేశం చూద్దాం, ఇక్కడికి వెళ్ళి చూద్దాం పైకి. సో ఆ విధంగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ కూడా చాలా బాగుంది. సో ఈ సౌండ్ వచ్చేసి చూడండి. సో మనం చూస్తున్నాం కదా నందీశ్వరుడు. సో మనకు ఇక్కడ స్వయంభూగా వెలిసిన నందీశ్వరుడు అనమాట. మనం ఇక్కడ చూస్తున్నది. మనం ఇప్పుడు వచ్చేసి మనకు వాల్మీకి కేవ్స్ లో అంటే వాటర్ లోకి వెళ్ళిపోతున్నాము. సో వాటర్ లో ఏ విధంగా ఉందో చూద్దాం. ఇక్కడ ఏమిటంటే మనకు లోపలికి వెళ్ళే మార్గం అనేది స్వయంభూగా వెలిసినవి. అక్కడ వాటర్ కానీ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది. వాటర్ ఫాల్ చాలా బాగుంటుంది. చాలా. ఇక్కడ నిమ్మకాయ వేస్తే అక్కడ యాగంటి తేలుద్ది అంటారు. యాగంటిలోనా? యాగంటి. సో మనకి ఇక్కడ ఏ వాటర్ లో నిమ్మకాయ వేస్తే యాగంటిలో తేలుతుంది అంట. సో అదైతే ఇంతవరకు వాస్తవం నాకైతే తెలీదు. సో ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు చెప్పే కథలు ఏవైనా సరే మనం నమ్మాలి. సో మనం ఇప్పుడు వచ్చేసి రిటర్న్ వెళ్ళిపోతున్నాం. మనకి ఇక్కడ మెట్లు చూపిస్తాను చూడండి, చాలా అద్భుతంగా ఉంటాయి. సో ఈ నల్లటి చీకటి ప్రపంచంలో మనం ఎలా ఉన్నామంటే సో ఒక మర్చిపోయినంలా ఉండిపోతాం, నిజంగా చెప్తున్నా. సో అంత బ్లాక్ ఉండిపోతారు. ఇక్కడ చాలా మంది జనాలు వచ్చారు, వాళ్ళు మొత్తం కూడా కర్ణాటక వాళ్ళు. మనకి ఇక్కడ గైడ్ కూడా ఉంటాడంటే, మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనం గైడ్ కూడా అందుబాటులో ఉంటాడు. అంటే ఈ ప్రదేశంలో ఏవి చూడాలి అనేది చెప్పడానికి మనకు గైడ్ కూడా ఉంటాడు అన్నమాట. చాలా అద్భుతంగా ఉన్న ప్రదేశాల్లో ఇది ఒకటి అని చెప్పొచ్చు. గుహలలో ఇంత పెద్ద ప్రదేశం మనకు ఇంత విస్తీర్ణం కలిగి ఉన్నదంటే చాలా అద్భుతంగా ఉంది కదా. మనకు వాల్మీకి కేవ్స్ అంటే వాల్మీకి గుహలు అన్నమాట. మనము చూసాము మొత్తానికి. సో చాలా అద్భుతంగా ఉంటాయి. ఇలాంటి ప్రదేశాన్ని చూడాలంటే చాలా వచ్చేయండి చాలా మంది కూడా మీరు. సో మీరు విజిట్ చేయడానికి ట్రావెల్స్ కానీ ఎవరైనా సరే, సో మీ స్కూల్స్ కాలేజెస్ ఎవరైనా సరే రావచ్చు ఇక్కడికి. సో ఫ్రీగా అయితే ఉండదు, ఎంట్రన్స్ 50 రూపీస్ ఉంటుంది. సో ఈ వీడియోపై మీ మనం కామెంట్ చేయండి. ఇలాంటి ట్రావెల్ ట్రిప్ కంటెంట్ కోసం డైలీ ఒక వీడియో వస్తూనే ఉంటది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్, జై హింద్.